ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను. లోకంలో చాలామంది చాలా వాటిని బట్టి ఆనందించాలనుకుంటున్నారు. వారికున్న డబ్బును బట్టి, వారికున్న అందచందాలను బట్టి, వారికున్న వ్యాపారాలను బట్టి, వారికున్న అంతస్తులను బట్టి, లోకంలో ఉన్నటువంటి విలాసవంతమైన జీవితాలను బట్టి, విందులు వినోదాలను బట్టి ఆనందించాలనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు కూడా. కానీ మనం చూస్తున్నాం చాలామంది జీవితాల్లో ఆనందం శాశ్వతంగా ఉండట్లేదు. కానీ ప్రభు నీతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు యెహోవాను కలిగి ఉంటే, నువ్వు నిజంగా దేవుని కలిగి ఉంటే నువ్వు ఆయనందు ఆనందిస్తావు. ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నీకు ఆస్తులున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, అందచందాలున్నా లేకపోయినా, ఈ మానవ జీవితంలో ఉన్నటువంటి సారాన్నంతా నువ్వు చక్కగా అనుభవించి ఆనందాన్ని పొందుతూ ఉంటావు. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న అపవాది కలిగించేటువంటి శోధనలకు నువ్వు బెదరవు, అదరవు. నీ ఆనందం అలా స్థిరంగా ఉండిపోతుంది. నీ సంతోషం ఎవ్వరు కూడా హరించలేరు. ఎందుకంటే అది ప్రభు నీ హృదయంలో పెట్టింది కాబట్టి అది ఎవరు తీసివేయలేరు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావు, నువ్వు ఎప్పుడు నిలకడగా ఉంటావు. నీ ఆనందాన్ని పాడు చేయటానికి కానీ, నీ సంతోషాన్ని పాడు చేయటానికి కానీ ఎవరికి అనుమతి దొరకదు. అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడంట. నువ్వు ఆయనందు ఆనందిస్తూ సాగిపోతున్నప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలముల్లోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. మన అపార అనుభవం ద్వారా, మన జ్ఞానము ద్వారా, మన తెలివితేటల ద్వారా, మనము చేసేటువంటి కార్యాల ద్వారా మనం ఉన్నత శిఖరాలకి చేరలేం. కానీ దేవుడే గనక నిన్ను తీసుకుని వెళ్తే దేశం యొక్క ఉన్నత స్థలంలోకి తీసుకెళ్తాడు. మరి ఒకవేళ ప్రస్తుతం నీ స్థితి అందరికన్నా దిగువ స్థాయిలో ఉందేమో, నీ బ్రతుకేంటి, నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ కుటుంబం ఎంత అన్నట్లు నిన్ను ఒకవేళ చులకనగా చేస్తున్నారేమో, చులకనగా చూస్తున్నారేమో, నిన్ను ప్రక్కన పెడుతున్నారేమో. మనుషులు పెడితే పెట్టనివ్వండి, కానీ దేవుడు నిన్ను ప్రక్కన పెట్టడు. మనకు దావీదు జీవితం తెలుసు కదా. ఫిలిష్తీయుడు సూర్యుడైనటువంటి గొల్యాతుతో పోరాడవలసినటువంటి అన్నలు బెదిరిపోయి ప్రక్కకి వెళ్ళిపోతే, వారి దగ్గరికి పలకరింపుకు వెళ్ళినటువంటి దావీదుకు విషయం తెలియంగానే, ఏంటన్నా సంగతి నాకు చెప్పండి, నేను పోరాడతాను అతనితో అని పలికితే, నువ్వెంత, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు గొర్రెలు కాచుకునేటోడివి, గొల్యాతుతో పోరాడతావా, పక్కకెళ్ళు అని అందరూ తనని చులకన చేసి నెట్టివేశారు. కానీ దేవుడు అలాంటి వాడిని తీసుకొచ్చి ఫిలిష్తీయుడైన గొల్యాతును జయింప చేయడమే కాదండి, యావత్ ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటికీ కూడా రాజుగా చేసేసాడు. ఏ నోరైతే నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ కుటుంబం ఎంత, నీ అనుభవం ఏంటి అన్నవాళ్ళే దావీదు హెచ్చించబడుట చూసి దేవుని స్తుతించకుండా ఉండలేకపోయారు. దేవుడు చేసిన మహత్కార్యాన్ని వారు కన్నులారా చూశారు. నీ స్థితిని కూడా దేవుడు అలా చేస్తాడు. ఏం బాధపడకు. ప్రస్తుతం నీకున్న స్థాయిని బట్టి, నీకున్న చదువుని బట్టి, నీకున్నటువంటి దీనస్థితిని బట్టి, నీకున్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి మనుషులు నిన్ను వేలెత్తి చూపిస్తున్నారేమో, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఏం కృంగిపోవద్దు, ఆయన యందు ఆనందించు, సంతోషించు. యాకోబు స్వాస్థ్యాన్ని దేవుడు నీ అనుభవంలోకి తీసుకొస్తాడంట. యాకోబు దేవుడు ఎంత స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. 12 గోత్రాలు ఇహ పరలోకాలకి ధన్యజీవులుగా దేవుడు మార్చేశాడు. నిన్ను కూడా ఆ విధంగా చేస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి నిందలకు కృంగిపోతున్నావా? ప్రస్తుతం నీకు ఎదురవుతున్నటువంటి తిరస్కారానికి, తృణీకారాలకి ప్రక్కకి వెళ్ళిపోయి బాధపడుతున్నావా? దేవుడు ఒక మంచి శ్రేష్టమైన స్థానాన్ని నీకు సిద్ధపరిచాడని నమ్ము. విశ్వాసంతో ఆయన వైపు చూడు, ఆయన యందు ఆనందించు. ఆయన పనులలో, ఆయన కార్యములలో, ఆయనను స్తుతించటంలో ఎప్పుడు కూడా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. దేవుని కార్యాల కొరకు ఎదురు చూడు. దేవుడు నేను విడిచిపెట్టడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డల్ని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టు ప్రవ్వా. వారి కుటుంబ జీవితాన్ని, వారి బిడ్డలను, వారి సంతానాన్ని, వీరిని అన్ని పరిస్థితులలో, అన్ని కార్యములలో వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.